నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రేను. సార్, చైత్ర అమావాస్య వచ్చేస్తోంది. ఈ అమావాస్య ఎప్పుడు చేసుకోవాలనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. సో చెప్పండి సార్, ఎప్పుడు వస్తోంది అమావాస్య, ఎప్పుడు చేసుకోవాలి, అండ్ ఈ చైత్ర అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం? అంటే మంగళవారం నాడు మీకు 11:50 సమయంలో వస్తుందండి. 7వ తేదీ మొదలవడం ఉదయం పూట 11 గంటల ప్రాంతంలో వస్తుంది. ఆ రోజు రాత్రి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8:50 సమ్ చేంజ్ వరకు ఉంటుంది. మరి అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఫస్ట్ క్వశ్చన్. అలాగే ఎప్పుడు చేసుకోవాలి? 2 రోజులు కూడా మనం పాటించవచ్చు ఈ అమావాస్యకు సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ 2 రోజులు 2 రకాల రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ అమావాస్య చేసుకోవడం వల్ల. ఒకటి అశ్విని నక్షత్రం, 2 భరణి నక్షత్రంలో ఇస్తుంది. అశ్విని నక్షత్రం మంగళవారం రోజు చేసుకున్నటువంటి అమావాస్య వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే వ్యాధులు నశిస్తాయి, రోగాలు ఉన్నాయి బాగా తీవ్రంగా ఎప్పటి నుంచో కొంతమంది జన్మజాతకాల్లో ఏంటంటే ఈ 6-8 కాంబినేషన్ ఉన్నా, లేకపోతే 4-6-8 కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నా, ఆ కాంబినేషన్ వచ్చినటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి అంత బలంగా లేకపోయినా ఆ దశలు వచ్చినప్పుడు దీర్ఘ రోగాలు వస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నాకు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది, 15 సంవత్సరాల నుంచి రోగం ఇబ్బంది పడుతుందండి అంటూ ఉంటారు. అలాంటి వారికి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అయితే ఇందులో ఈ అమావాస్య రోజు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనం లలితాసహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః చేసుకోవచ్చు. ఇది ఎంతసేపు చేయాలి అంటే మీకు ఓపిక ఉన్నంతసేపు చేయాలి. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నుంచి ప్రారంభిస్తే అశ్విని నక్షత్రం ప్రత్యేకంగా మనకి ఔషధ సంబంధించిన వాటికి చెప్తూ ఉంటారు. అశ్విని దేవతలు అంటూ ఉంటారు. అది మరి బుధవారం రోజు వచ్చేటువంటి అమావాస్య ఏమిటి అంటే ఆ 2 రోజులు ఉంది కదా, దాని సూర్యోదయానికైతే ఉదయం ఉంది కాకపోతే నైట్ మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం. అయితే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి అంటే యమబాధలు తొలగుతాయి. ఈ రోజు అమావాస్య కనుక ఎవరైనా కనుక పాటించినట్లయితే యమబాధలు ఒకటి తొలగుతాయి. అలాగే అప్పులు ఉంటే అప్పులు తీరుతాయండి. అప్పులు తీరడము, యమబాధలు తొలగడము అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రోజు ఎట్లా చేయాలి ఏమిటి అంటే పర్టికులర్ గా ఈ అమావాస్యకి, బుధవారం రోజు వచ్చే అమావాస్యకి బిల్వపత్రంతో శివునికి అభిషేకం చేయడం ఎక్కువ ఫలితం ఇస్తుంది. చేసిన తర్వాత అదే శివాలయంలో కూర్చొని పూర్తిగా విష్ణు సహస్రనామాలు చదవడము, దాంతో పాటు అదే శివాలయంలో కూర్చొని కనీసం ఒక అరగంట కానీ 40 నిమిషాలు కానీ ఆ రోజు నుంచి మీరు కనుక ఓం అపర్ణాయ నమః అనే మంత్ర సాధన కనుక చేసినట్లయితే 100% తగ్గుతుంది. తగ్గుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏమిటంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే నేనేదో మంత్రం చెబితే నాకెందుకు ఇది తగ్గాలి అనిపిస్తుంది. ఆ లాజిక్ ఆలోచించాలి కూడా ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక శక్తి, ఒక ఎనర్జీ, భగవంతుడు ఎనర్జీ ఏం చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక 30-40 వేల శాలరీలో ఉన్నారనుకోండి అమ్మ, ఉదాహరణకి ఎవరైనా వాళ్ళకు 10 లక్షలు అప్పు ఉంది. 30-40 శాలరీలో ఇంటి ఖర్చుకి ఎప్పుడు పోతుంది అనుకుంటా. కానీ ఇతను టాలెంట్స్ పెరిగాయి జాబ్ లో. ఈ 30-40 ఉండాలని రూల్ ఏముంది? 50-60 వెళ్ళొచ్చు, 80 వెళ్ళొచ్చు, 1,00,000 వెళ్ళొచ్చు, 2 లక్షలు కూడా వెళ్ళొచ్చు శాలరీ. టాలెంట్ పెరుగుతాయి. అందరూ మనుషులమే. మరి ఈయనకి ఎందుకు 30-40 వేల శాలరీ ఎందుకు ఉంది, ఈయనకి ఎందుకు 50-60 వేల శాలరీ ఎందుకు ఉంది? బికాజ్ ఆఫ్ డిఫరెన్స్, టాలెంట్ లో డిఫరెంట్ ఉందిగా. టాలెంట్ మీకు పెరిగితే ఆటోమేటిక్ గా సమాజానికి ఇస్తుందిగా, డబ్బులు ఇస్తుంది. అలా టాలెంట్ పెరుగుతుంది. టాలెంట్ పెరిగి ఆటోమేటిక్ గా మీకు శాలరీ పెరుగుతుంది. ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. టాలెంట్ ఆల్రెడీ ఉంది. ఎందుకు? అమ్మవారి నామం, అమ్మవారి కటాక్షం ఎక్కడికైతే వస్తుందో అక్కడ జ్ఞానము, ఒక క్లారిటీ, సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం అమ్మవారు వస్తేనే కదా. ఆటోమేటిక్ మీకు జ్ఞానం పెరిగింది, ఆటోమేటిక్ గా మీకు శాలరీ ఎప్పుడైతే పెరిగిందో మీ అప్పు తీరిపోతుంది. అంతే, ఇలా తీరుతుంది. కానీ ఏది అమ్మవారి పైనుంచి ఒక బస్తా ఇలా ఇసిరేసి నాన్న అపర్ణాయ నమః అనుకుంటున్నాగా తీసుకెళ్ళిపో అనదు. అలా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కాకపోతే అది వేరు. అది వేరు. గతంలో ఒకసారి నేను మీకు చెప్పాను, ఒక సద్బ్రాహ్మణుడు, అతను చేయలేదు అప్పులు, కాకపోతే వాళ్ళ పూర్వీకులు చేసేవారు. వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు ఈయన మీదకి వచ్చాయి.
ఈయన పాపం ఎప్పటికప్పుడు ఏదో చిన్న చిన్నగా తీర్చేవాడు. ఇంకా వాళ్ళందరూ ఈయన పెద్దగా మనకి పూర్తి అప్పు తీర్చలేకపోతున్నాడు. ఈ రోజు ఎలాగైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం అనుకున్నారు ఈ ఊర్లో అందరూ కలిసి. అంటే ఎంతమందికి అయితే అప్పు ఉందో వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. ఆయన లోపల లలిత అమ్మవారి పూజ చేసుకుంటున్నాడు ఆయన. భార్య వచ్చి చెప్పింది, ఏమండి అప్పులు వాళ్ళు వచ్చారంటే సరే కూర్చోమని అన్నాడు. సరిగ్గా ఆ టైంకి అపర్ణాయ నమః అనే మంత్రం వచ్చి అపర్ణ అనే నామం వచ్చింది. వచ్చినప్పుడు అనుకున్నాడు ఒకసారి మనసులో, మా ఏంటమ్మా అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి, పర్ణములు విడిచిపెట్టింది దాని శివుని కోసం, నాకెందుకమ్మా ఈ అప్పులు అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు. చిచి నేను ఇలాంటివా నిన్ను అడగాల్సింది, నీ యొక్క అనుగ్రహంతో నేను ఇలాంటి చిన్న చిన్నవి అడగాల్సింది కాదు కదా, మోక్షాన్ని కదా నేను అడగాలి, తప్పైపోయిందమ్మా అనుకున్నాడు. పూజ చేసేసుకున్నాడు. బయటకు వచ్చాడు ఆయన చక్కగా. ఎలా వచ్చాడంటే మళ్ళీ ఏదో సర్ది చెప్పాలి అనే దాంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమండి నాకు ఇంకొంచెం సమయం కావాలి అనే మాట అనగానే వాళ్ళందరూ ఇంకా సమయం కావాలి ఏంటి, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది లోపల నుంచి బయటికి, ఒక పెట్టె పట్టుకొని వచ్చింది. వచ్చి ఎంత బాగుందంటే అమ్మాయి ఎంత చక్కగా ఉందంటే, ఏమండి మా నాన్నగారు మీకు అందరికీ అప్పులు తీసుకున్నారుగా, ఆ పేపర్లు తీయండి అన్నది. మేము అందరి పేపర్లు చూపించాం, మీకు ఎంత ఇవ్వాలి అందరికి ఇచ్చేసిందండి. మా అందరికి ఈ పేపర్లు చించేద్దామంటే ఇప్పుడిప్పుడే వద్దు, మా నాన్నగారు వస్తారు, ఆయన ముందు చించేసేయండి, లోపలికి వెళ్ళిపోయింది, ఒకసారి పిలుస్తారా మేము చూస్తాం, ఎంత బాగుందో ఎంత ముగ్ధ మనోహరంగా ఉందనగానే ఆయన గుమ్మ మీద అక్కడే కూర్చుండిపోయాడు. మీరు ఎంత అదృష్టవంతులయ్యా మీరు, నేను ఇంతకాలం నుంచి పూజ చేస్తాను నాకు కనబడలేదు, మీకు కనబడింది అమ్మవారు అని ఆయన అసలు ఆనంద బాష్పాలతో అలా అయిపోతే, తర్వాత ఆ ఊరి రాజు ఇతన్ని ఆస్థాన పండితుడిగా పెట్టుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి ఆయనకి దరిద్రం. అంటే ఏమిటంటే రోజు పూజ చేస్తున్నావు కానీ ఒకసారి నువ్వు చెప్పుకున్నావు, అతను రోజు లలిత సహస్రనామాలు చేస్తున్నాడు కానీ ఆ రోజు చెప్పుకున్నాడు, అమ్మా అదే సంకల్పం చెప్పుకున్నాడు, అమ్మా ఏంటమ్మా నాకు ఈ అప్పులు అనుకున్నాడు, ఇన్ని రోజులు అనుకోలే. అప్పుడు అమ్మవారు అనుకుంది అప్పులు తీర్చాలి అంతే కదా అంటే అలా కూడా వస్తుందండి. కానీ అది ఆరాధన ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఇది యథార్థంగా జరిగిన సంఘటన. అద్భుతం అద్భుతం. ఇక అమావాస్య అంటే ప్రత్యేకించి పితృదేవతల ఆరాధన కూడా చేస్తారు కాబట్టి చెప్తారు, చేసుకుంటారు. పితృదేవతలకు చేసుకోవాలండి. మరి అది మంగళవారం చేయమంటారా, బుధవారం చేయమంటారా? ఏ రోజైనా చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పితృదేవత ఆరాధన పితృదేవతలకు చేసేది ఎట్లాగో మధ్యాహ్నం పూటే ఇస్తారు. మనకి 11:50కి అయిపోతుంది, 11:50 నుంచి అమావాస్య వస్తుందిగా, చేసుకోవచ్చు హ్యాపీగా. లేదా ఎర్లీ మార్నింగ్ బుధవారం రోజు 8:40 లోపల వెళ్ళిపోయి ఇచ్చేసినా అయిపోతుంది. గుళ్ళో ఇస్తూ ఉంటారు కదా. మనం బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు, తోటకూర ఇట్లాంటివన్నీ. పప్పు ఇమ్మన్నాం కదా అని ఇన్ని బద్దలు, దోషం ఇంకా అది అలా ఇస్తే అది ఎలా యూజ్ అవుతుంది, పప్పు ఎవడైనా వండగలరా అనేది ఆలోచించాలి. దోషం అండి, అట్లాంటి తప్పులు చాలా దోషం. చాలా మంది తెలియక, అంటే ఈ దానం అనే కాదు, కొంతమంది ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసానండి, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇంటికి వెళ్తాం కదా, టీ చిన్న గ్లాసులు ఇస్తారు, ఇవ్వకపోయినా పర్లేదు, అది అయిపోద్ది. నువ్వు అంత ఇవ్వడం ఎందుకు, ఇంకా అవమానించినట్టు కదా, అదేదో కొంచెం చక్కగా ఇవ్వచ్చు. చెప్పుకోవాలి, పోనీ ఏమండి అనుకోకుండా పాలైపోయాయి అవి ఏమనుకోకండి అంటే అప్పుడు అర్థం చేసుకుంటారు ఇదేమిటి. నాకు కూడా ఉంది ఎక్స్పీరియన్స్ అయిందా. అలాంటివి చేయకూడదు, అస్సలు చేయకూడదు. అద్భుతం సార్. ఎనీవేస్ చైత్ర కూడా మొదలు పెట్టుకోవచ్చు ఫస్ట్ కాబట్టి. అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.